తాజా అంశం చూస్తున్నాం. వెండి బంగారం ధరలు పైకి పరుగులు తీస్తున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,43,000కు చేరుకుంది. కిలో వెండి ధర 2,50,000కు చేరింది. ధరల పెరుగుదలకు సంబంధించిన కారణాలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులకు తోడుగు డిమాండ్ కూడా ఎక్కువ అవడంతో దానికి తగిన సరఫరా లేకపోవడంతో బంగారం వెండి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దాదాపు నెల రోజుల వ్యవధిలోనే వెండి కిలో దాదాపు 80,000 రూపాయల పైగా పెరిగింది. బంగారు కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. ప్రస్తుతము 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 1,43,000 కాగా కిలో వెండి ధర మాత్రం దాదాపు 2.5 లక్షలుగా ఉంది. అంటే దాదాపు అక్టోబర్ 27వ తేదీన 1,48,000గా కిలో వెండి ధర పలికింది. దాదాపు 2 నెలల వ్యవధిలోనే, అంటే అక్టోబర్ 28తో పోల్చుకుంటే ప్రస్తుతం డిసెంబర్ 27కు దాదాపు ₹1,00,000 పెరిగింది. అంటే అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది, ఆ మేరకు సరఫరా లేకపోవడం, ఉత్పత్తి లేకపోవడం వల్ల కూడా వెండి పైన ఏకంగా ధర పెరుగుతూ వస్తుంది. అంతేకాకుండా అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు కూడా కారణం. దీనికి ఏంటంటే అమెరికాలో పరిస్థితి సరిగా లేకపోవడం, ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడం వల్ల అక్కడున్న పెట్టుబడిదారులంతా కూడా బంగారు వెండి పైన, అంటే ఇదే సురక్షిత మార్గం అని చెప్పి కూడా, సురక్షిత పెట్టుబడులు అని చెప్పి కూడా దీనిపైన పెట్టుబడులు పెడుతున్నట్టు కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకోసమే అమాంతంగా ధరలు భారీగా పెరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే అమెరికాలో ద్రవ్యోల్బణం అనుకున్న దానికంటే, అంటే అంచనా వేసిన దానికంటే కూడా ఎక్కువగా తగ్గింది. దీంతో అక్కడ ఫెడరల్ రిజర్వ్ అక్కడ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉంది. ఇప్పటికే వడ్డీ రేట్లు తగ్గిస్తూ వస్తుంది. అయితే ఇంకా వడ్డీ రేట్లు తగ్గించవచ్చని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో అక్కడ మదుపుదారులంతా కూడా సురక్షిత పెట్టుబడి సాధనంగా బంగారు వెండి ఈ 2 లోహాలను సురక్షిత పెట్టుబడి మార్గాలుగా భావిస్తుండడం వల్ల దీనిలో పెట్టుబడులు పెడుతుండటంతో అమాంతంగా ఈ ధరలు కూడా పెరుగుతున్నాయి. అంతేకాకుండా కేంద్ర బ్యాంకులు కూడా, ప్రతి దేశానికి సంబంధించిన కేంద్ర బ్యాంకులు కూడా బంగారు వెండిని ఎక్కువగా, బంగారంతో పాటు వెండిని కూడా భారీగా కొనుగోలు చేస్తున్నాయి. ఎందుకంటే డాలర్ విలువ కూడా క్రమంగా క్షీణిస్తుంది. ఎందుకంటే దాదాపు డాలర్ విలువ అంతర్జాతీయంగా క్షీణిస్తున్నప్పటికీ దాని విలువ మన రూపాయితో పోలిస్తే కూడా రూపాయి ఇంకా క్షీణిస్తుంది. ఈ విధంగా డిఫరెంట్ పరిణామాలు కూడా ఉన్నాయి. ఇందులో దాని ఆధారంగానే బంగారం వెండి ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. బంగారం కూడా దాదాపు 1,22,000-23,000 వరకు పడిపోయింది 2 నెలల క్రితం. కానీ తర్వాత అంటే ఇంకా తగ్గుతుంది అని చెప్పి అంతర్జాతీయంగా విశ్లేషకులు భావిస్తూ వచ్చారు. క్రమంగా తగ్గి ఆ తర్వాత పెరుగుతుందని చెప్పి కూడా, డిసెంబర్లో తగ్గొచ్చు అని చెప్పి కూడా అంతర్జాతీయ విశ్లేషకులు భావించారు. కానీ బంగారం మాత్రం 1,22,000-1,23,000 24 క్యారెట్ల బంగారం, 10 గ్రాముల బంగారం ఆ విధంగా 2 నెలల క్రితం వరకు 1,22,000-1,23,000 వరకు వచ్చి తగ్గినప్పటికీ ఆ తర్వాత క్రమంగా పెరుగుతూ ఇప్పుడు గరిష్ట స్థాయికి చేరింది. అత్యధికంగా ఇదే రేటు ఇప్పటి వరకు. వెండి కూడా 2.5 లక్షలకు చేరింది. అంటే ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఇంత ధర పరకలేదు. ఎక్కువగా కొనుగోలు చేయడం, అంతేకాకుండా అంతర్జాతీయంగా యుద్ధ పరిణామాలు, రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇప్పటికీ ఒక చర్చల దశలోనే ఉంది. అది ఇంకా సమసిపోయే అవకాశమే లేదు. అమెరికా, ఉక్రెయిన్, రష్యా చర్చిస్తున్నప్పటికీ అప్పటికే ఫలితాలు, అంటే యుద్ధం ముగియొచ్చనే వార్తలు వెళ్ళినప్పటికీ మళ్ళీ రష్యా వెనక్కి తగ్గిపోవడం, ఉక్రెయిన్ వెనక్కి తగ్గిపోవడం, అమెరికా కూడా అందులో కొర్రీవులు పెట్టడం, ఈ విధంగా అంతర్జాతీయ పరిణామాలకు తోడు ఆర్థికంగా వివిధ దేశాల మధ్య అంత సరైన వాతావరణం లేకపోవడం కూడా ఈ ధరలు పెరగడానికి కారణంగా భావిస్తున్నారు. ఎందుకంటే బంగారం వెండిలో పెట్టుబడులు పెడితే ఎప్పుడైనా అవకాశం వచ్చిన వెంటనే విక్రయించుకోవచ్చు, దాన్ని నగదుగా మార్చుకోవచ్చు అనే ఉద్దేశం కూడా ఉంటుంది. అందుకోసమే ఈ 2 లోహాలపైన ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నారు. అంతేకాకుండా వెండి ఉత్పత్తి కూడా ఆశించిన స్థాయిలో లేదు. కొనుగోళ్లు ఎక్కువయ్యాయి, దానికి సంబంధించిన ఉత్పత్తి ఆశించిన స్థాయిలో లేకపోవడం కూడా మరొక కారణం. అంతేకాకుండా వెండి ఆ లోహాన్ని వివిధ ఉత్పత్తుల్లో కూడా వాడుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఆ మేరకు వివిధ ఉత్పత్తుల్లో వెండిని ఉపయోగిస్తున్నారు. ఈవీతో పాటు మిగతా వాటికి సంబంధించిన ఉత్పత్తుల్లో కొన్ని ఉత్పత్తుల్లో వెండిని ఉపయోగిస్తున్నారు. కాబట్టి రక్షణ రంగానికి సంబంధించిన వాటిలో ఆ మేరకు వెండి ఉత్పత్తి ఆ స్థాయిలో లేకపోవడం, డిమాండ్ తగిన విధంగా సరఫరా ఉత్పత్తి లేకపోవడం వల్ల కూడా భారీగా ధర పెరుగుతుందని చెప్పి కూడా అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విధంగా కొన్ని రోజుల వరకు పెరగొచ్చని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ప్రస్తుతం ధరలు భారీగా పెరిగి ఉన్నాయి, అయినప్పటికీ కూడా ఇంకా పెరగొచ్చని చెప్తున్నారు. ఒకవేళ అంతర్జాతీయంగా అమెరికాలో ఆర్థిక పరిస్థితులన్నీ సర్దిమనగడం, డాలర్ తిరిగి బలపడటము, రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఒకవేళ ముగిస్తే గనక, అంతేకాకుండా అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడ్ కూడా ఒకవేళ డిపాజిట్ రేట్లు, అంటే అక్కడే వడ్డీ రేట్లు పెంచితే అక్కడ అందరూ కూడా తిరిగి ఫెడ్లో పెట్టుబడులు పెడతారు. అందులో బాండ్లు కొంటారు. ఆ బాండ్లు కొంటే ఇప్పటికే బంగారం పెట్టుబడిలో, వెండిలో పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఒకవేళ విత్డ్రా చేసుకొని తిరిగి అక్కడ ఫెడ్లో అక్కడ బాండ్లు కొనుగోలు చేస్తే
చేస్తే ఇక్కడ నుంచి విత్డ్రా చేస్తారు కాబట్టి అప్పుడు లాభాల స్వీకరణ చేసినప్పుడు బంగారం వెండి ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు కనిపించడం లేదు. అంతర్జాతీయంగా కూడా ఆర్థికంగా పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండడంతో అందరూ సురక్షితం పెట్టుబడి మార్గంగా బంగారం వెండిని భావిస్తున్నారు కాబట్టి ఆ మేరకు కొనుగోలు చేయడం వల్ల డిమాండ్ పెరిగి రేటు కూడా పెరుగుతుంది. మరో 2-3 నెలల పాటు అంటే ఈ మార్చి ఏప్రిల్ వరకు కూడా ఇదే విధంగా పరిస్థితి ఉండొచ్చు అని చెప్పి కూడా అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ సాధారణ వినియోగదారులు మాత్రం ఇది కొనలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే 1,43,000 వరకు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 1,43,000 పెరుగుతుంది. అంతేకాకుండా పెరిగింది, ఇంకా పెరుగుతూనే ఉందని చెప్పి కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. వెండి కూడా 2.5 లక్షల ఆల్ టైమ్ గరిష్టానికి కూడా చేరుకుంది. సాధారణ మాత్రం కొనుగోలు చేయలేని పరిస్థితి ఉంది. అంతేకాకుండా అంటే ఇక్కడ బంగారం వెండి దుకాణదారులు, ఆ వ్యాపారం నిర్వహించే వ్యాపారస్తులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ స్థాయిలో కొనుగోలు చేయడానికి ఎవరు ముందు కూడా రావడం లేదు. దానివల్ల తమ వ్యాపారం అంతంత మాత్రంగానే ఉందని చెప్తున్నారు. అయితే పెట్టుబడులు మాత్రం డిజిటల్లో మాత్రం ఈ విధంగా పెట్టుబడులు పెట్టే వాళ్ళు మాత్రం ఎక్కువగా పెడుతుండడం వల్ల భారీగా ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఒకసారిగా మదుపర్లు లాభాలు స్వీకరిస్తే మాత్రం అవి వాళ్ళు విత్డ్రా చేసుకుంటే ఆ తర్వాత క్రమంగా ధరలు తగ్గి వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా డాలర్ బలపడినా లేకపోతే అమెరికాలో ఆర్థిక పరిస్థితి సర్దుమణిగినా, అంటే అక్కడ ద్రవ్యోల్బణం, అక్కడ ఫెడ్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచినా, లేదంటే రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగిసిన, ఈ విధంగా కొన్ని కారణాలన్నీ కూడా దీనికి పెరుగుతుంది. కాబట్టి అవన్నీ కూడా మంచిగా జరిగితే కనుక ఈ రేట్లన్నీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఓవర్ టు యూ.